ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని చేత పిలువబడిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. స్వార్థికులకును, సేవకులకును, యాజకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు పేరిట వందనాలు. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి సేవ పరిచర్య చేస్తున్నాను. నాకు జాబు లేదు, లేకపోతే ఆస్తులు లేవు, రాబడి ఏమీ లేదు. దేవుని మీద ఆధారపడ్డాను. ప్రభువు నన్ను బలపరిచిన తర్వాత, ఆయన పరిచర్యకి నన్ను పిలిచిన తర్వాత స్వార్థికుడిగా నేను వాడబడుతున్నాను అనేక ప్రాంతాలు. ఒక వాక్యం గుర్తుంచుకోండి, మత్తయి సువార్త 6:26లో ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, పరలోకమందున్న దేవుడు వాటిని పోషించుచున్నాడంట. అయితే మనకంటే వాటి వైభవం ఎంత గొప్పదో చూడండి. మనము వాటికంటే గొప్ప శ్రేష్ఠులము కామా? వాటికంటే మనం గొప్పవాళ్ళమే కదా. మరి దేవుడు పోషిస్తాడు. స్వార్థికుడైనా, సేవకుడైనా, పరిచర్యం చేసేటువంటి యాజకులైనా ప్రభువుని మీద ఆధారపడి దేవుని పిలుపుకు లోబడి లోకంలో పిలువబడిన మనలను దేవుడే పోషిస్తాడు. కాబట్టి మరి గత కాలంలో కూడా జగన్ గారి పరిపాలనలో జీతాలు ఇచ్చినప్పుడు చాలామంది జీతాలు తీసుకున్నారు. నాకైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసినప్పుడు వద్దని ప్రేరేపించాడు. నేను దానికోసం ఆశించలేదు. కారణం ఏంటంటే జీతగాడు జీతగాడే అని రాసి ఉంటుంది బైబిల్లో. జీతగాడే. కాబట్టి మనం గొర్రెలను యేసు ప్రభువారు కూడా పేతురుతో ఏమన్నాడు? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు అన్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును అన్నాడు. మళ్ళా మూడవసారి నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. ప్రేమిస్తున్నానో లేదో తెలియదా ప్రభు నీకు అన్నాడు విసుకుపోయి. అయితే నా మందను మేపుము, నా మందని కాయుము అని చెప్పి పేతురికి దేవుడు తన బాధ్యతను అప్పగించాడు, మేపటములో, కాయటములో. అలాగే మనకు కూడా ఆకాశమందు ఆసీనుడైన దేవుడు అంటే భూమి ఆకాశములు సృజించి సర్వజీవకోటి ప్రాణులను, మొక్కలను, జీవకోటి ప్రాణులను, సృష్టి, కొండలు, పర్వతములు, ఎడారులు, సూర్యచంద్ర నక్షత్రములు సర్వమును, గాలి, నీరు, అగ్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మనలను పోషించడా? తప్పనిసరిగా పోషిస్తాడు. క్రైస్తవ సేవకులమైన మనము, ప్రభు యొక్క పరిచర్య చేస్తున్న మనము, ప్రభు యొక్క ప్రేమను వెల్లడి చేస్తున్న మనము అనేకులను రక్షించడానికే, నశించిపోతున్న వారిని రక్షించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. తాగుబోతులైనా, బుద్ధిహీనులైనా, రక్షణ లేని వాళ్ళు, దుర్మార్గంగా ఉన్నవాళ్ళు సత్యవాక్యమును బోధించి వాళ్ళను సత్యం వైపు నడిపించడమే కదా మన పని. సత్యము మిమ్మలను స్వాతంత్రులుగా చేయను. ఈ లోకం శాశ్వతము కాదు కాబట్టి వాక్యాన్ని వెల్లడి చేస్తున్నాం. వాక్యము ద్వారా అనేకులను మంచి మార్గానికి నడిపిస్తున్నాం. అనేకమైనటువంటి చెడ్డ క్రియలతో ఉన్నవాళ్ళు ఈనాడు ఎంతోమంది మార్పు చెందుతున్నారు. సేవకులు ప్రార్థన చేయటం వలన, వాక్యం చెప్పటం వలన అనేకులను దేవుని వైపు తిప్పటం జరుగుతుంది. ఆయన మనల్ని పోషిస్తాడు. ఎవరు మనకి జీతం ఇచ్చినా ఆ జీతం మీద మనం ఆధారపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే ఆయన అన్నాడు కదా, ఒక టైం వస్తుంది, ప్రకటన గ్రంథం 22లో ఉంటుంది కదా, వాని క్రియలు చెప్పినా నేను ప్రతివానికి జీతం ఇస్తానంటున్నాడు. ప్రతి మనిషికి తీర్పు ఉంది. ఆయన ధవల సింహాసనం దగ్గర మనం నిలబడవలసిన పరిస్థితి ఉంది. అప్పుడు అడుగుతాడు కదా, భూలోకంలో ప్రభు యొక్క సేవ చేసి మనము జీతం మీద ఆధారపడి మనము, లేకపోతే గవర్నమెంట్ కల్పించిన జీతాన్ని మనము తీసుకుంటే రేపుడు ప్రభువు ప్రశ్నిస్తాడు. ఏం చెప్తారు? ఖచ్చితంగా యేసు ప్రభు తీర్పులో మనము జీతం తీసుకుని సేవ చేస్తే ప్రశ్నిస్తాడు దేవుడు. జవాబు చెప్పవలసిన బాధ్యత మనకున్నది. ఆయనే మనల్ని పోషిస్తాడు. నమ్మకం ఉంచండి. మత్తయి 6:26 ప్రకారంగా ఆకాశ పక్షుల్ని గురించి ఆయన మాట్లాడలేదా? అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో
సమకూర్చుకొనవు. దేవుడైన యెహోవా వాటిని పోషించుచున్నాడు. మనకంటే వాటికంటే మనం గొప్పవాళ్ళము కామా? గొప్ప యోగ్యులమే. కాబట్టి దేవుని మీద ఆధారపడితే చాలు. ప్రభు సేవ చేయటానికే కదా మనము. ఎవరైనా మనల్ని తిట్టినా క్షమిస్తున్నాము. ప్రభు మనకి నేర్పింది అదే కదా. సమాధానం, ప్రేమ, యేసయ్య ప్రేమను వెదజల్లటమే కదా. మనలో కక్షలు, భేదాలు ఏమీ ఉండవు. మనము సత్యము కొరకు బ్రతకాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని వెల్లడి చేయటమే కదా. ఆయనే పోషిస్తాడు. ఆయన మనల్ని పోషించగల శక్తిమంతుడు. ఆకాశం అయింది, భూమి అయింది, సర్వ సృష్టి ఆయనది. సమస్తమైన బంగారమైన ఆస్తి అయిన ఆస్తిపాస్తులైన ఆయనవే. ఫిలిప్పీ 4:19 ఏమనుంది? తండ్రి అయిన యొక్క ధనాగారంలో నుండి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమగల నామములో నేను మీ ప్రతి అవసరమును తీరుస్తానని చెప్పాడు. తండ్రి యొక్క ధనాగారం, ఈ ప్రపంచంలో ఆస్తులైన, ఐశ్వర్యమైన, వెండి బంగారములైన, రత్నములైన, భూమి అయినా, పంటసేలైన, ప్రాపర్టీ అయినా అంతా ఆయనదే. ఆయన ఐశ్వర్యములో నుండి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమలో ప్రతి అవసరము తీరుస్తారని వాగ్దానం చేశాడు. ఆయనే పోషిస్తాడు. మనం ఆయన మీద ఆధారపడాలి. కాబట్టి మనము జీతం చేసుకుని సేవ పరిచర్య చేస్తే రేపు తీర్పులో ఖచ్చితంగా ప్రభువు అడుగుతాడు. జీతగాడే. జీతగాడు సొంత గొర్రెలు ఎలాగవుతాయి? జీతగాడికి సొంత గొర్రెల కాపరికి ఎంత తేడా ఉంది? పనివాడే కదా. జీతగాడు జీతం తీసుకుని నమ్మకముగా చేస్తాడని నమ్మకమే ఉంది. టైంపాస్ చేసుకుని వెళ్ళిపోతాడు. జీతగాళ్ళం కాదు మనం. జీతం తీసుకోవలసిన పని లేదు. దేవుడే మనకు జీతం ఇస్తాడు. మన కష్టానికి తగిన ప్రతిఫలం ఆయనే ఇస్తాడు. దేవుని ఆశ్రయించండి కానీ లోకమును ఆశ్రయించకూడదు. లోకములో ఉన్న అధికారులను కూడా మనం ఆశ్రయించవలసిన పని ఏమీ లేదు. దేవుడే ఇస్తాడు. కాబట్టి సేవా పరిచర్య అంటే భూలోకంలో అన్నిటికంటే చాలా గొప్పది. ఆ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని పోషిస్తాడు, మన అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాడు. మనమందరము ఆయన మీద ఆధారపడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మన ప్రతి ఒక్క లోటు తీరుస్తాడు. కీర్తన 2:8 ఉంది కదా, ఆయన మన ప్రతి అవసరము తీర్చును. ఆ వాక్యం కూడా మనం చూస్తున్నాము కదా. మరి వాక్యములో మనము నమ్మకం ఉంచినప్పుడు వాక్యమైన దేవుడు మనల్ని తప్పక పోషిస్తాడు. నన్ను అడుగుము, జనములను భూమిని నీకు సొత్తుగాను స్వాచ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. కీర్తన 2:8 నన్ను అడుగు, జనములను భూమిని సొత్తుగా స్వాచ్యంగా ఇస్తానన్నాడు. ప్రభు మీద ఆధారపడి దేవుని పరిచర్య చేయాలి. సావైనా బ్రతికైనా ప్రభు కొరకు బ్రతకాలి. కాబట్టి దుర్మార్గమైన అటువంటి మనుషులను మనం ప్రభు యొక్క ప్రేమను చూపించి అనేకులను నీతి వైపుకు నడిపిస్తూ అలా చెడ్డ ప్రవర్తన ప్రవర్తించే వారికి మంచిని బోధిస్తూ ఉండాలి. దేవుడు మనల్ని ఎన్నుకున్నదే సత్య మార్గంలో నడిపించడానికే, సత్యమును గురించి తెలియచేయడానికే, రక్షణ భాగ్యం గురించి, రక్షణ మార్గం గురించి చెప్పడం కొరకే. ప్రభు యొక్క పనివాళ్ళము మనము, పరలోక సైన్య సమూహము మనము. ఈ భూలోకంలో కూడా ఎన్నో సైన్య సమూహ దళాలు ఉన్నాయి. సేవకులైన, స్వార్థికులైన ఎవరో తెలుసా? పరలోక సైన్య సమూహము మనము. గుర్తుంచుకోండి, పరలోక సైన్య సమూహము మనము. దేవుని యొక్క డిపార్ట్మెంట్ అంటే పరలోక దేవుడు సృష్టికర్త యొక్క పిలుపు మేరకు ఎన్నుకొని ఏర్పరచుకుని అనేక విషయాలు ప్రభు మనకి ట్రైనింగ్ ఇచ్చి అనుభవాలు నేర్పాడు. ప్రభు కొరకే మనం బ్రతుకుదాం. ప్రభు మీద ఆధారపడితే ఆయనే మనల్ని పోషిస్తాడు. కాబట్టి జాగ్రత్త. నేను చెప్పుతున్నాను, ఎవరి యొద్ద జీతానికి ఆశించవద్దండి. దేవుని యొద్దనే మనము జీతం తీసుకోవాలి. ప్రభునే మనం ఆశ్రయించాలి. ఆయన మనం పోషిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన ఏమి ఇస్తాడు అని రోజు ఎదురు చూడాలి. కాబట్టి ఈ మాటలను బట్టి జాగ్రత్తగా ప్రభు మీద ఆధారపడి ప్రభు ద్వారా మనం బ్రతకాలని కోరుకోవాలని ప్రభు పేరిట ఈ వాక్యమును చెప్పుతున్నాను. ప్రభు సదా తోడై ఉండును. ఆయన రాకడలో మనం ఎత్తబడదుగాక.